వెల్కమ్ టు చిత్తూరు రివ్యూర్. ఇలాంటి లిస్టులో చాలా వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నంబర్ 10 వెరోనికా. ఇది ఒక స్పానిష్ హారర్ మూవీ. నెట్ఫ్లిక్స్లో కనపడింది, ఏదో ర్యాండమ్గా ఓపెన్ చేశాను, కానీ చాలా బాగా నచ్చింది. ఈజీగా నా ఫేవరెట్స్లోకి వెళ్ళిపోయింది. ఒక అమ్మాయి వీజీ బోర్డ్ ఆడాక తనకి ఏం కాన్సిక్వెన్స్ వచ్చాయి, ఏం జరిగింది అనేదే స్టోరీ. మెయిన్ మూవీకి హైలైట్ వచ్చి ఒక అట్మాస్ఫియర్. మోస్ట్లీ ఒకే ఇంట్లో జరుగుతుంది, కానీ అసలు క్రియేట్ చేసే టెన్షన్ కానీ హారర్ సూపర్ ఉంటుంది. ఇంకా వాన్ పడుతూ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది అసలు. నంబర్ 9 ద బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్. హారర్ మూవీ అంటే ఇలాగే తీయాలి అలాగే తీయాలి అనేసి అన్ని రూల్స్ని బ్రేక్ చేసి చాలా కొత్తగా తీసి వరల్డ్కి ఇలాంటి మూవీ చేయొచ్చు, జస్ట్ లో బడ్జెట్లో జస్ట్ లక్షల్లో ఖర్చు పెట్టి మిలియన్స్ సంపాదించవచ్చు, అలాంటి మూవీ బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్. ఇది ఫౌండ్ ఫుటేజ్ మూవీ. అది యాక్చువల్గా రిలీజ్ అయినప్పుడు రియల్ ఫుటేజ్ అని ప్రమోట్ చేశారు, చాలామంది నమ్మేశారు. అప్పుడు ఇంటర్నెట్ పెద్దగా లేదు కదా, సో అది రియల్ ఫుటేజ్గా చూశారు. అది హారర్ మూవీ అని కానీ తెలియదు వాళ్ళకి, జనాలకి, కాబట్టి ఇంకా ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండింది. ఇంకా క్లైమాక్స్ అయితే చెప్పక్కర్లేదు, హారర్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు ఆ క్లైమాక్స్. ఈ మూవీ వచ్చాక అలాగే తీయాలనేసి చాలా వందల మూవీలు వచ్చాయి, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీ ఇది. నంబర్ 8 యాజ్ అబోవ్ యాజ్ బిలో. ఇది కూడా ఫౌండ్ ఫుటేజ్ మూవీ, కానీ ఈ లొకేషన్ మెయిన్, ఆ లొకేషన్ అండర్ గ్రౌండ్లో జరుగుతుంది మూవీ మొత్తము. ఆ లొకేషన్స్ చూస్తేనే మనకు భయం వేస్తుంది, అంత బాగా క్రియేట్ చేస్తారు టెన్షన్. ప్రతి సీన్ వెళ్తూ ఉంటే మనకి ఇంకా యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుంది, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా చూడాలి అందరూ. నంబర్ 7 ఈవిల్ డెడ్. నేను చిన్నప్పుడు చూసిన ఫస్ట్ హారర్ మూవీ, అది కూడా తెలుగులో చూసాను, డబ్డ్ వర్షన్. ఇది జస్ట్ హారరే కాదు, డార్క్ కామెడీ కూడా. పిచ్చ పిచ్చగా నవ్వుకునేవాడిని. ఇప్పటికి కూడా సీక్వెల్స్ వస్తున్నాయంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అందరికి తెలుసు మూవీ ఈవిల్ డెడ్ అంటే, అందరికి తెలుసు. అప్పుడులోనే ఆ వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది, కానీ జస్ట్ అది సీరియస్గానే కామెడీ కూడా వాడుకుంటారు. అది చాలా కొత్తగా అనిపించింది అప్పుడులో చూసినప్పుడు. ఒక హారర్ మూవీ అడవిలో జరుగుతుంది, ఒక క్యాబిన్ ఉందంటే ఎప్పటికీ గుర్తొచ్చేది ఈవిల్ డెడ్. నంబర్ 6 ఆక్యులస్. ఇది జస్ట్ ఒక హారర్ మూవీ అని స్టార్ట్ చేసా, కానీ ఆ కాన్సెప్ట్ చాలా ఫ్రెష్గా ఉండింది. ఆ డ్రామా కూడా యాక్చువల్ డ్రామా తీసినట్టు ఉంటుంది, డ్రామా మూవీలో హారర్ ఉన్నట్టు ఉంటుంది. ఒక పెద్ద మిర్రర్ వల్ల ఒక ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అయింది అనేదే స్టోరీ. అది చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఇద్దరు పిల్లోళ్ళు చిన్నప్పటి నుంచి పెద్దయ్యాక కూడా వాళ్ళ లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది అనేసి. ఇంకా క్లైమాక్స్ అయితే చెప్పక్కర్లేదు, చూశాక ఎప్పటికి గుర్తుండిపోతుంది, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నంబర్ 5 ద విచ్. 17th centuryలో హారర్ మూవీ అంటేనే చాలా కొత్తగా ఉంటుంది వింటేనే. సో మూవీ కూడా అంత కొత్తగా ఫ్రెష్గా ఉంటుంది, చాలా వియర్డ్గా ఉంటుంది. యాక్చువల్ నార్మల్ హారర్ మూవీ లాగా ఉండదు ఇది. ఈ మూవీ మన విలేజెస్లో తీస్తే కూడా వర్క్ అవుతుంది, అంత బాగుంటుంది. ఆ కాన్సెప్ట్ మనకి విలేజ్లో జరుగుతుంది కాబట్టి ఎక్కడ పెట్టినా వర్క్ అయ్యే కాన్సెప్ట్ ఇది. మూవీ చాలా వైలెంట్గా ఉంటుంది, చాలా వియర్డ్గా ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ అయితే మనం సైలెంట్గా చూస్తూ ఉండిపోతాం. నంబర్ 4 ద కాంజరింగ్. ఈ మూవీ గురించి చెప్పనక్కర్లేదు, హారర్ ఫ్యాన్సే కాదు, నార్మల్ హారర్ చూడని వాళ్ళు కూడా చూసిన మూవీ ఇది. అంత హైప్ ఉండింది రిలీజ్ అయినప్పుడు. ఇంకా రియల్ స్టోరీ అని తెలిసాక ఇంకా పిచ్చెక్కిపోయింది ఆడియన్స్కి. ఒక హారర్ మూవీ ఇన్ని ఫ్రాంచైజ్, ఇంత పెద్ద మూవీకి సిరీస్గా తయారవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కాంజరింగ్. ఒక ఫ్యామిలీ ఒక కొత్త ఇంటికి వెళ్ళాక జరిగేది స్టోరీ నార్మలే, రియల్ స్టోరీ కాబట్టి మనకి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉండింది. రొటీన్ స్టోరీ అయినా కూడా సీన్స్ చాలా పెద్ద ఇంపాక్ట్ వచ్చింది, చాలా మంది గుర్తుండిపోయే సీన్స్ ఉంటాయి. ఇంకా నన్ను, యానబెల్ ఇలాంటి మూవీస్ చాలా వచ్చాయి ఈ సిరీస్లో, కానీ కాంజరింగ్ 1 మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నంబర్ 3 ఇన్సిడియస్. ఇది కాంజరింగ్ లాగే ఉంటుంది, కానీ ఇది లో బడ్జెట్లో అనుకోండి, కానీ ఇది నాకు ఇంకా ఎక్కువ ఇష్టం. ప్రాపర్ హారర్ మూవీ ఫీల్ వస్తుంది నాకు. ఇంకా ఆ సీన్స్ అయితే, ఆస్ట్రల్ ప్రొజెక్షన్ సీన్స్ అయితే ఎప్పటికే గుర్తుండిపోతుంది. ఇంక ఈ సిరీస్లో చాలా మూవీస్ వచ్చాయి, కానీ ఫస్ట్ మూవీ మాత్రం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, నా ఫేవరెట్స్లో ఉంటుంది ఎప్పటికీ. నంబర్ 2 హెరిడిటరీ. ఇది హారర్ మూవీ అంటే దెయ్యాలు ఇది ఆ టైపు కాదు, కానీ హారర్ మూవీ కిందే వస్తుంది. అసలు ఫస్ట్ టైం చూసినప్పుడు పిచ్చెక్కిపోయింది. మెయిన్గా ఒక సీను, ఒక అమ్మాయి, ఒక కారు, ఒక పోల్. ఆ సీన్ చూశాక అసలు 3-4 minutes మైండ్ బ్లాక్ అయిపోయి సైలెంట్గా ఇటు చూస్తూ ఉండిపోయాను. అసలు సైలెన్స్ని ఏ హారర్ మూవీలో ఇంత బాగా అంత వాడలేదు, అంత బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ సీన్ మాత్రము. ఇంకా మూవీ చెప్పక్కర్లేదు, మూవీ మొత్తం అసలు యాంగ్జైటీ క్రియేట్ చేస్తూ ఉంటుంది క్లైమాక్స్ వరకు. క్లైమాక్స్ కూడా మనం అసలు ఎక్స్పెక్ట్ చేయము, కొంతమంది సాటిస్ఫై కాకపోవచ్చు, కానీ నాకు మాత్రం చాలా ఇష్టం. నంబర్ 1 సినిస్టర్. ఈ మూవీ చూడకపోయింటే మాత్రం ఏమీ తెలియకుండా చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఇది నార్మల్ హారర్ మూవీ లాగా దెయ్యం వచ్చి బూ అని అరీదు ఆ టైప్ కాదు. జస్ట్ ఒక ఫిలిం రీల్స్తో మనల్ని భయపెడతారు. ఒక్కొక్క ఫిలిం రీల్ ఒక్కొక్క స్కేర్ ఇస్తుంది మనకి. సినిమా మొత్తము అసలు ఆ టెన్షన్ బిల్డప్ చేస్తూ ఉంటారు. ప్రతి సీన్లో టెన్షన్ టక్కని అయిపోదు, టెన్షన్ అట్నే ఉంటుంది. ఇంకా మెయిన్గా ఒక సీన్ అయితే లాన్ మోవర్ సీను, అదైతే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సీన్ చూసాక అసలు
చెప్పలేను, అది అసలు నెక్స్ట్ లెవెల్, మీరు చూడాల్సిందే. క్లైమాక్స్ కొంతమంది సాటిస్ఫై కాకపోవచ్చు, కానీ ఈ మూవీ ఏ మూవీతో కంపేర్ చేయలేము, ఎందుకంటే అది సపరేట్ యూనిక్గా ఉంటుంది. సో ఇంకో లిస్ట్ వీడియోలో కలుసుకుంటాం. పీస్.